10th ఎగ్జామ్ 100 మార్కులకు ఇంటర్నల్ 20 మార్కులు ఎత్తివేత. గ్రేడింగ్ విధానానికి స్వస్తి. 24 పేజీలతో ఆన్సర్ బుక్లైట్. కీలక మార్పులు చేసిన ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి. 10వ తరగతి పరీక్షల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇంటర్నల్ మార్కుల విధానంతో పాటు గ్రేడింగ్ విధానానికి స్వస్తి చెప్పింది. ఇక నుంచి 100 మార్కులకు పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. గతంలో 100 మార్కుల పేపర్ ఉండే, 75 మార్కుల పేపర్ ఉండే, 25 మార్కులు అది బిట్స్ ఉండే ఏబిసిడీలు నింపడము, ఖాళీలు పూరించడము ఉండే. అయితే ఆ తర్వాత దాన్ని ఎత్తివేసి 80 మార్కుల పేపర్ చేసి 20 మార్కులు ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టేది స్కూల్లోనే పెడతారు. ఏ స్కూల్ కా స్కూలు ఇంటర్నల్ మార్కులు 20 మార్కులు గడుపుతారు. అయితే ఇప్పుడు ఈ ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసి మళ్ళా 100 మార్కుల పేపర్ తయారు చేస్తున్నారట. 100 మార్కుల పేపర్ తయారు చేస్తున్నారట. అసలు విద్యా విధానంలో మార్పులు తేరు అంటే మళ్ళీ పాత పద్ధతులే చెప్తానులేండి మీరు. విద్యా విధానంలో, పరీక్షల విధానంలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు, లేకపోతే మనకంటే అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళి ఆ పిల్లలు ఎందుకు అంత స్కిల్ తోటి ఉంటారు, మన పిల్లలు ఎందుకు పోటీ పడతలేరు ప్రపంచంతో, మనకెందుకు కొత్త కొత్త ఆలోచనలు వస్తలేవు అనేది ఆ విదేశాలకు పోయి అక్కడ చూసి వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయరు అంటే మళ్ళీ మర్చిపోయిన 100 మార్కుల పేపర్ని తీసుకొచ్చి మళ్ళీ పిల్లల మీద రుద్దుతాను. విద్యా విధానంలో ఇదేం మార్పులు, ఏ మార్పులు లేవు. కాకపోతే గ్రేడింగ్ తీసేస్తాడట. ఏ ఏ ఏ ప్లస్ గ్రేడింగ్, బి ప్లస్ గ్రేడింగ్, బి గ్రేడింగ్ అని ఇట్లున్న గ్రేడింగ్ తీసేస్తాను. తీసేసి మళ్ళీ 100 మార్కులే, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఇట్లా ఇస్తారేమో. అంటే పాతే తీసుకొచ్చి మళ్ళీ ముందటేసింది తప్పించి దీంట్లో మార్పులు ఏం లేవు. అంత పాత పద్ధతులే. మళ్ళీ 100 మార్కుల పేపరే, మళ్ళీ ర్యాంకులే. దీంట్లో ఉన్నాయి కొత్తగా ఏం లేవు. మేము కొత్తగా చేస్తాను అంటే ఏం కొత్తగా చేస్తాను, ఏం కొత్తగా చేస్తలేవు.